హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ NLF AP. ఫ్రెండ్స్, మేము వర్షాకాలంలో ఒక చక్కటి ప్రదేశానికి వెళ్ళాలనుకున్నాము. ఆ అందమైన ప్రదేశం ఏది అని అనుకున్నాము. ఆ చక్కటి ప్రదేశము కళ్ళ ముందు కనిపించింది. ఆ ప్రదేశమే మహానంది అహోబిళం వెళ్ళాలి అనుకున్నాము. వెంటనే మేము ఫ్యామిలీతో ప్రయాణం అయ్యాము. గిద్దలూరు నుండి మా ప్రయాణం సాగించాము. మాకు దిగుమెట్టు నుండి అడవి ప్రారంభమైనది. మేము వర్షాకాలంలో ప్రయాణం చేయటం వల్ల అడవి ప్రాంతము పచ్చని చెట్లతో మమ్మల్ని స్వాగతం పలుకుతున్నట్లు అనిపించింది. చిన్న చిన్న జల్లులతో చెట్ల ఆకులు అందంతో నాట్యం చేసినట్లు అనిపించింది. చెప్పలేని ఆనందం కలిగింది. ఈ మాట ఎందుకన్నానంటే, ప్రతి ఒక్క కుటుంబము ఇంటి బాధ్యతలతో తీరిక ఉండదు. సంవత్సరానికి ఒక్కసారైనా దూరం గాని దగ్గర గాని ఏదో ఒక ప్రదేశంకు కుటుంబ సభ్యులతో వెళితే ఆ తీపి గుర్తులు మన మనసుకి చెప్పలేని ఆనందం కలిగిస్తుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. మా చిన్న వ్యాన్లో మేము మా పిల్లలతో బయలుదేరాము. అడవి అందాలు చూస్తూ ప్రయాణం అయ్యాము. చెట్లపైన కోతులు, పక్షులు ఇరువైపులా ఉన్నవి. మహానందికి చేరుకోగానే దేవస్థానం ముందు మహానంది విగ్రహము స్వాగతం పలుకుతున్నట్లు దర్శనమిచ్చాడు. రాత్రి 7 గంటలైందని రూమ్ తీసుకున్నాము. ఉదయం దేవస్థానంకు బయలుదేరాము. దేవస్థానం ఎదురుగా నవనందుల స్థల పురాణంతో పెద్ద బోర్డు ఏర్పాటు చేశారు. మరో ప్రక్కన దేవస్థానం కౌంటర్ ఉన్నది. రూములు కావాల్సిన వారు ఇక్కడ సంప్రదించవచ్చు. ప్రక్కనే ఆర్యవైశ్య సత్రం ఉన్నది. దానిలో కూడా రూములు వాడుకకి ఇస్తారు. గుడి ముందు విశాలమైన మైదానం ఉంది. గుడికి వెళ్లేటప్పుడు 24 స్తంభాలతో ఎంట్రన్స్ ఏర్పాటు చేశారు. ఎంట్రన్స్ కు ఒక ప్రక్కన 9 అవతారాలతో అమ్మవారి విగ్రహాలు, మరో ప్రక్కన నవగణపతుల విగ్రహాలు, గుడి ముందు 20 అడుగుల అమ్మవారి విగ్రహం ఏర్పాటు చేశారు. పక్కనే ఉన్న టికెట్ కౌంటర్లో టికెట్ తీసుకుని గుడిలోకి వెళ్లాము. గుడిలో ప్రఖ్యాతిగాంచిన విష్ణుగుండం, బ్రహ్మగుండం, రుద్రగుండంలో స్నానం ఆచరించాము. గుడిలో ఫోన్ ఎలవలేదు, అందుకే వీడియో తీయలేకపోయాము. స్వామివారి దర్శనము మరియు విఘ్నేశ్వర స్వామి దర్శనం చేసుకుని ప్రసాదం తీసుకుని అహోబిళం బయలుదేరాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అహోబిళం వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్. Shiva.